హైదరాబాద్లో మరోసారి వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్, పెదంబర్పేట్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వర్షపు నీరు చేరటంతో వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో భారీ వర్షంగా కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయంగా మారాయి. గాలి వానతో పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. సికింద్రాబాద్, బేగంపేట్, వారాసిగూడ, అడ్డగుట్ట ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. కంటోన్మెంట్ ప్రాంతంలో బోయిన్పల్లి, ఖార్ఖానా, మారేడ్పల్లి తదితర ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రాగల 3 రోజులు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 25 నాటికే తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని సమీపంలో ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర, కోస్తా తీరం సమీపంలో ఈ నెల 26 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ నెల 27 నాటికి అదే ప్రాంతంలో వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని వివరించారు.